ఆకాశంలో మబ్బులు చూసి ఇంట్లో కుండవలక పోసుకున్నట్టు. అయితే ఇక్కడ కొత్త రోడ్డు వేస్తున్నామంటూ ప్రభుత్వం, కాంట్రాక్టర్లు పాత రోడ్డుని డిస్టర్బ్ చేశారనుకోండి. అలాగే కొండనాలికి మందేస్తే ఉన్న నాలిక ఊడిందన్న చందంగా కొత్త రహదారి సంగతి దేవుడెరుగు. డైవర్షన్ రోడ్డుతో ప్రజలు, ప్రయాణికులు నానావస్థలు పడుతున్నారు. విజయవాడ జగదల్పూర్ జాతీయ రహదారి నేషనల్ హైవే 30పై ఏడుగురాళ్లపల్లి, చింతూరు మధ్య రహదారి నిర్మాణం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఏడుగురాళ్లపల్లి సమీపంలో వాగుపై వంతెన నిర్మించే క్రమంలో ప్రయాణానికి ఇబ్బంది లేకుండా డైవర్షన్ రోడ్డు సూచించారు. అయితే వంతెన పనులు పూర్తి కాకపోగా కొన్ని రోజులుగా కురుస్తున్న జోరు వానలతో వాగు పొంగి డైవర్షన్ రోడ్డుపై నుంచి వరద నీరు పారుతుండడంతో అన్ని రకాల వాహనాలు వాగు వరద నీటిలో అష్ట కష్టాలు పడి దాటాల్సిన దుస్థితి నెలకొందని, తమ కష్టాలు ఇక ఎన్నడూ తీరుతాయోనని ప్రజలు వాపోతున్నారు. వెళ్ళిపోతా మరి వెళ్ళిపోతే బంగ్లా తెచ్చినప్పుడు బండి బంద్ అయిపోద్ది. మళ్ళీ అక్కడికి వెళ్ళాక మీరు మళ్ళీ బంద్ అయిపోద్ది. అదే బండి అది బస్ వస్తుంది. అదొక్కడే వచ్చిందని వెళ్ళిపోతున్నాం. వెలది న్యూస్ ఛానల్ అందరూ చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.